హాయ్. ఇంతకుముందు నేను మెర్జింగ్ ది టూ సార్టెడ్ లింక్ లిస్ట్ యూజింగ్ ఐటరేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మెథడ్లో ఏంటంటే ఇప్పుడు రికర్సివ్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎంప్టీ లిస్ట్కి చేయాలి. ఏదైనా లిస్ట్ ఎంప్టీ ఉంటే కనుక నాన్ ఎంప్టీ లిస్ట్ని రన్ చేయాలి. ఆ తర్వాత చేయాల్సింది ఏంటంటే ఏదైతే మినిమం ఉందో ఆ లిస్ట్ని మనం ముందు హోల్డ్ చేసుకుని, అంటే ఇప్పుడు లిస్ట్ 1 వాల్యూ లెస్ దాన్ లిస్ట్ 2 వాల్యూ, ఇన్ దిస్ కేస్ 1 లెస్ దాన్ 1 ఫాల్స్ కాబట్టి, సో ఏం జరుగుతుందంటే లిస్ట్ 2 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మర్జ్ 2 లిస్ట్. చెప్తా. లిస్ట్ 1 సేమ్, లిస్ట్ 2 నెక్స్ట్ అండ్ రిటర్న్ లిస్ట్ 2. బేసిక్గా ఏం చెప్తున్నానంటే ఇఫ్ లిస్ట్ 2 వాల్యూ లెస్ దెన్ లిస్ట్ 1 వాల్యూ ఉందనుకోండి, అప్పుడు లిస్ట్ 1 వాల్యూని 1 పెట్టేసి అండ్ రిమైనింగ్ వాల్యూ ఆఫ్ లిస్ట్ 1 అండ్ రిమైనింగ్ వాల్యూ టోటల్ వాల్యూ లిస్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది లిస్ట్ 1 అండ్ రిమైనింగ్ వాల్యూస్ ఫ్రమ్ ది లిస్ట్ 2 మెర్జ్ చేయమని చెప్తున్నాను. సో అదే ఇక్కడ జరుగుతుంది. లిస్ట్ 2 టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మర్జ్ లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 కమా లిస్ట్ 2 నెక్స్ట్. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ లిస్ట్ 1 కూడా ఇన్ కేస్ లిస్ట్ 1ది కనుక లెసర్ వాల్యూ అయితే అప్పుడు చేయాల్సింది ఇది. లిస్ట్ 1 టు నెక్స్ట్, లిస్ట్ 2 సేమ్, రిటర్న్ లిస్ట్ 1. ఓకే, లెట్స్ సి 1 1 2 3 4 4 5 1 2 4 ఇచ్చా, 1 3 4 5 ఇచ్చా, 1 1 2 3 4 4 5.